మన బిడ్డను నువ్వు చేత పట్టుకోమన్నాడమ్మా. ఇంత భార్య ఉన్నదమ్మా అమ్మ మీరు వెళ్ళి తలమ్మ కాదు ఓ అయ్యా తండ్రి రాదు కాదు ఇవాళ నీకేదన్నా అభయం జరుగుతుంది వీటో నువ్వు తిన్నాడు సంబరపడ్డావమ్మా. నీ మీద మాకు ప్రేమ తీరింది బామా. ఈ బిడ్డ మీద మన ప్రేమ తీరింది బామో. ఈ బిడ్డ నీ చేతికి ఇంటాన బామా. మన బిడ్డ పైన అన్నడు భార్య చేతులు పెడుతున్నాడు అమ్మా. ఇక్కడమ్మా ఏడు ధరల దాటితున్నారు మన బిడ్డ పైన అని భర్త ఎక్కడ భార్య ఎక్కడ ఏడు ధరల దాటి అనుకున్నది ఎరనాగం అనుకున్నది కోరి మళ్ళా తల్లికి తర్వాత రోగం ఎక్కువైతుందిరా అయ్యో అమ్మా అయ్యా నా బిడ్డలు పాడితే మన తర్వాత రోగం ఎక్కువైతుంది. బిడ్డ తీసుకొచ్చి బ్రాహ్మణయ్య కాలు ఇదేది కాలు ఒప్పుతున్నారు. అయ్యో భర్త చేతుల బిడ్డ ఉన్నప్పుడు భార్యకు రోగం వస్తలేదు. ఆ భార్య చేతులు వేసినప్పుడే ఆ భార్యకు తర్వాత రోగం వస్తున్నారమ్మా. ఓ నాయన ఇరవ కోట యువతలు ఎలరాగమయ్యవల్ల నీ బిడ్డ కనుకనేవి ఇక నీ బిడ్డ కనుకనేవి ఈ కీడు వేలిపోతలేదు బిడ్డో. ఈ బిడ్డ నీ చేతుల్లో బతికే యోగ్యత లేదన్నాడమ్మా. బిడ్డ ఈ బిడ్డ నీ పాల తాగితే నీకు తర్వాత రోగం వస్తుంది బిడ్డ. ఈ బిడ్డ కనుక కులం ఎక్కువ అన్నా కానీ కులం తక్కువైనా మరవలేదు. ఈ తల్లి చేతుల్లో అయినా నీ బిడ్డ పెరిగే యోగ్యత కానీ నీ చేతులు పెరిగే యోగ్యత లేదు అన్నాడు అమ్మా. సారుల పంచంగం మీ చేతుల్లో నీ బిడ్డ బతకది నాకు ఎవరికల్లా సాధుకోనిస్తేనేమో నీ బిడ్డ భర్త సాధుకోనిచ్చినట్టే ఉంటే ఆ బిడ్డ వాదిన్నల్లా పెరిగి పెద్ద అయితే రాంగా పోదని చూసుకొని నా బిడ్డకి అసలు పోదు. నేనెవరికి సాధుకోనిస్తున్న బిడ్డో 10 మంది కొడుకులు ఉన్నప్పటికీ ఈ బిడ్డ ఎక్కువైందని సాధుకోనిస్తున్నాను. నాకు 4 ఆడోళ్ళని ఈ బిడ్డ సాధుకోనిస్తున్నాను. నాకు నా బలకం లేదు, నా భర్తకు అన్నదమ్ముల దీవు లేదు, అక్క ఎల్లెళ్ళ దీవు లేదు. బాబా ఈ బిడ్డని ఎత్తుకోను మన ఊళ్ళే
ఎంతమంది లేరు సంతానము లేని వాళ్ళు ఎవరైనా ఏ కులమైన నీతి జాతులు వేరు మతాలు వేరు మానవులంతలో ఒకటి ఎత్తుకొని బయలుదేరిండు ఆనాడు కోటయ్యా భార్యకు తీరదైందని చెప్పిండే బామ్మ ఈ బిడ్డ మా చేతులు తిరిగే యోగ్యత లేదట కులం ఎక్కువ అనుకుంటే కులం తక్కువ అనుకుంటే ఏ తల్లి చేతులు అన్న పెట్టి మన బిడ్డను చదువుకోమందామని భార్య పడతారు వెళ్ళి కాదురా రామ 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 భార్య తీసుకున్నాడు రాజుగా కోటయ్యా కూమట్ల కామల్ల వాడలు రానుకుంటా అమ్మ రాను రాను రాజునైనా మా గండార పుట్టినట్టు ఈ బిడ్డను దాదుకోమంటాలే అవ్వా అప్పుడు ఎవరు విన్నరయ్యా గొల్ల మల్లయ్యా పుట్టుకొట్టువాడు ఏడు ఏడేళ్ళైందని పుట్టుకొట్టువాడు పిల్లల కొడుకులు లేరాయ బిడ్డలు లేరాయనే అవ్వా అయ్యా అయ్యలారో అవలారా మన ఊళ్ళే మంటిది ఈ నా బిడ్డనిత్త మీరు ఎవరన్నా దాదుకుంటారన్నప్పుడే గొల్ల మల్లయ్య శివనందు పెట్టిండే అవ్వా గుడి దగ్గర బయటికి వచ్చి రాజు నా బిడ్డనెత్తుకొని ఊళ్ళకెళ్ళిపోతా ఉన్నాడే అవ్వా అడ్డగోలే అడ్డగోలు ఏరినాడే ఎలా బిడ్డ పుట్టి ఒక రోజు గడవలేదు ఆయన ఊళ్ళో ఎత్తుకొని నాయన నా బిడ్డను ఎవరన్నా దాదుకుంటారు అని ఊళ్ళో తిరుగుతానవా నాయన అయ్యా నీకు లేక లేక ఒక బిడ్డ పుట్టింది నాయన ఎందుకు వస్తానో అయ్యా బిడ్డ అన్నాడే నాయన నీ గర్భాన కలిగిన వాళ్ళు నీకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నానా లేక లేక కలిగింది ఒక బిడ్డ ఆ బిడ్డను ఒక్క రోజన్నా గడవలేదు మాకు సాదుకొని వాడల పొడి తిరుగుతాను నానా అన్నడే ఈ బిడ్డను ఎందుకు సాదుకొని ఇస్తాను నానా ఒక వాడనప్పుడు అన్నడే ఈ బిడ్డ నా భార్య చేతులు పెడితే నా భార్యకు తలమాదరం ఒక వస్తుంది
అయ్యా నేను ఎత్తుకున్నప్పుడు నా భార్యకు రోగం వస్తలేదు. నా భార్య చేతులు ఈ బిడ్డను పెడితే నా భార్యకు తలమాద రోగం వస్తుంది. ఇది ఏమి చిత్రం, ఇది కలిమాయ బ్రాహ్మణులు పిలిపించి అడుగుతే నానా ఈ బిడ్డ మూల నక్షత్రాన జన్మించింది. ఈ బిడ్డ ఎవరి చేతుల్లో పెరిగే యోగ్యత ఉన్నది, మీ చేతిలో పెరిగే యోగ్యతలో అన్నారు. అందుకే నా బిడ్డను సాగుతాను తిరుగుతానా. బిడ్డ పుట్టినాక నా బిడ్డ నా భార్య ఎత్తుకుంటే నా భార్య రోగం వస్తుంది, నీరెత్తుకుంటే నాకు రోగం వస్తుంది. బ్రాహ్మణులు కులం ఎక్కువైనా పర్వాలేదు, కులం తక్కువైనా పర్వాలేదు, ఊళ్ళే చదువుకున్నా నీ బిడ్డ బతుకుతానే నాయనా. ఉంటారు, నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఈ బిడ్డని నేను మౌనంగా దాచుకుంటనే నాను. అన్నప్పుడు రాజు అనుకున్నాడే ఈ బిడ్డను తీసి ఈ గొల్ల మల్లయ్య చేతులు పెడతా, నా బిడ్డను అవమానంగా దాచుకుంటాడని ఆ బిడ్డను తీసి ఆ గొల్ల మల్లయ్య చేతులు పెడతాడా. మళ్ళా మాత్రం కొడుకులు బిడ్డలు లేదు పోవాలని మన పుట్టుకుంటున్నాం అయ్యా, మనం సాదుకున్నాం కానీ మరి ఆ చేతిలో పెట్టి నా బిడ్డ పైన ఉన్నాడే, నా బిడ్డను కొట్టకుండ్రి, నా బిడ్డను ఇట్టకుండ్రి అవా. మళ్ళా వాడి బిడ్డను తీసి ఆ మళ్ళా చేతిలో పెట్టి కాళ్ళు మొక్కింది. ఆ పట్టణం రాజు పోతాంటే ఆగయ్యా బిడ్డ అయ్యా ఎడవకోట అయ్యా, నీకు 10 మంది బిడ్డలు లేరు, 10 మంది కొడుకులు లేరు, ఎక్కువ తొందరపడిగా మా సాధుకొని ఇస్తారా అయ్యా? ఈ బిడ్డను మమ్మల్ని సాధుకొని ఎందుకు ఇస్తారో ఆయన బిడ్డ ఇవాళ నేను 10 మంది కొడుకులు కనలేదు, 10 మంది బిడ్డలు కనలేదమ్మా. లేక లేక కలిగింది బిడ్డ, ముక్కంగా ముక్కుడు కూరలు నాకు ఒక బిడ్డ కలిగిందమ్మా. కానీ ఈ బిడ్డ పుట్టినాక ఈ బిడ్డను నా భార్య చేతులు పెడితే నా భార్య ఈ బిడ్డకు పాలిస్తే నా భార్యకు తలమాద రోగం వస్తుందమ్మా. నేను ఎత్తుకుంటే నా భార్య కనుక నేను మంచిగా అవుతుంది, నా బిడ్డ కనుక నేను ఈ బిడ్డ మా చేతులు పెరిగే యోగ్యత లేదట, ఎవరి చేతుల్లో పెట్టమని బ్రాహ్మణయ్య చెప్తే నేను సాదుకొని తన బిడ్డ. అయితే నీ పానం ఎంత ఎక్కువ, మా పానం ఎంత తక్కువనా? ఈ కోరి పాడవాడా పాడవాడా ముందర 3 రోజులు కాలిపోయేది, 7 రోజులు కాలిపోయాయి, పక్కన 10 రోజులు కాలిపోయాడు. నీ భార్యకు తన వల్ల రోగం వచ్చినాడు. ఆ బిడ్డెత్తుకొని మేము వాళ్ళు రాయిపించిన దానం పోసిన నీ భార్యకు రోగం మాకు రాదా? పోరు పాడం ఏదయ్యా? ఆ పోరు తీసుకుని ఏనన్న వారే సాధనంటే సాధం అని ఆ గొల్లోళ్ళు ఇంట్లో తలుపు వేసుకున్నారు. రాదు ఇలవ కోటయ్య కాదురా, ఈ పోరి పాడవరా మూల నక్షత్రాన పుట్టిన పోరి. ఈ పోరిని మేము చస్తే నీ భార్యకి ఎట్లా రోగం వచ్చిందో నాకు అట్లా రోగం వస్తుంది, నా ప్రాణం పోతుంది. నా ప్రాణం మీద పర్వాలేదని బిడ్డని మాకు సాదుకొని ఇస్తానన్నావా అని అనరాని మాటలు అన్నరే. అందుకే అన్నారమ్మా, నీ ప్రేమల కన్నా కన్న ప్రేమలు కదా ఆయన ప్రేమలు అన్నరే. ఆ బిడ్డని గిరిగిన ఉడిక చెప్పుకొని సాధికట్టుకున్నాడు ఎనో కోటయ్య. ఈ బిడ్డను నేను ఎవరి చేతులు పెట్టాలని ఇల్లు వాడవాడ తిరిగిన ఏ తల్లి చేత పడతలేదు ఆ బిడ్డను. అమ్మా ఎవరి కర్మ ఎదురాను
పాలు ఊకినా విటు సాగటోళ్ళే వరకు బాయనమ్మా భార్య భర్తలైన భర్తలైన మీ చేతులే వెలిగే ఓక్యత లేదన్న ఏ కులమైన మంచిదే ఎవరికైనా సాధుకొని ఇవ్వన్నాడే మరి ఎవరికి అని భార్య భర్తలు మాత్రం వాళ్ళ వల్ల ఏడుతారు వాళ్ళు ఏడుచుకుంటా ఆనాడు మాత్రం అనగా బ్రాహ్మణయ్య అన్నాడు ఒక మాట కనుడు మీ వంతు గాని మరి కనుడు మీ వంతు గాని సారే ఓకే మీ దగ్గర నేను మీ బిడ్డ మాత్రం రాజు నిన్న ఎలువ నిన్న పుట్టి ఎరగొల్ల ఇళ్ళ బతికే కాలం అన్నాడు బ్రాహ్మణయ్య రావు ఎలువల్ల ఇళ్ళ పుట్టి ఎరగొల్ల ఇళ్ళ బ్రతికే కాలం అన్నాడమ్మా కడజాతి అంటే ఎరగలోళ్ళు ఉండరేనా ఎరగలకు నవిజాన విజో వల్ల ఇళ్ళ పుట్టిన ఎరగల ఇంటికాడ బతుకురా అందుకే అన్నారమ్మా అన్ని ప్రేమల కన్నా కన్న తల్లి ప్రేమలు గొప్ప అన్నారు ఆ బిడ్డను సాధి కలుగుతుంటే వాళ్ళ కొరకు తండ్రి సాధి నువ్వులు ఆడుతున్నదమ్మా ఆ బిడ్డ రాదే ఉన్నదికేనా మరి వీళ్ళ నగరానికి తరుడు బాగా అందున అది తుమ్మలయ వేద్దాము మరి ఎరుకలు కూడా మరి ఎవరయ్యా మరి ఎరుకలు జేజయ్యా మరి ఎరుకలు ఎగమంచ వాళ్ళిద్దరు భార్య భర్తలు మరి ఆ ధనవంతులు తోలిండు మరి ఎరుకలలో తీసుకురాపోమ్మ అని మరి ఎరుకలు ఏంటి మనిషిని తోలిండు వాయికున్న సాడిక్యమైన ఎవరి ఇళ్ళ పక్క పడి పొల్లలు ఉండదు ఎవరు ఉండద్దావా 30 ఇట్నే ఉంటది ఇక ఏదో నిన్ను మొత్తుతారు అయ్యాలా కనికిరా ఇట్లా కరిల్లరు అది దీంతో బాగానే ఉన్నది కదా ఈ లంచకుడికి ఎరికినాడు ఎరుకల్లో మాత్రం రాదు ఓరా
పాటేలు మొత్తికిరిల్లే అన్ని పాటలు సేరికిరిల్లే అన్ని పాటలు సేరికిరిల్లే పాటేలు మొత్తికిరిల్లే అన్ని పాటలు సేరికిరిల్లే మొత్తు నీ వాయికు నా సాడిక్రమా నీకు వచ్చిన ఉత్సవం నేను మొగని అంటే నువ్వు తాగుతివి దొంగతనాన్ని తాళ్ళెక్తివి ఈదులెక్తివి నేను తాగనంటే నన్ను తాగిపిత్తివి తాగనా అంటే తాగిపిత్తివి నీకు అర్ధ చెరువు కూడా అయితే నాకు చీరలో పడుతుంది తాగత్తురా అంటే లచ్చ కొడుకు అంటాడు కదా పిచ్చిదానం అనే మీరు తాగిన వాడు భీముని కొడుకు సరదాగిన వాడు సాదేవుని కొడుకు సిగరేటు తాగిన వాడు శివుని కొడుకు బలండి తాగిన వాడు బ్రహ్మదేవుని కొడుకు ఏమి తాగినవాడు ఎడ్డి లంజ కొడుకు అని తాగుతివి ఇంతవరకు తెచ్చి సంసారాన్ని మొత్తుడయ్యాలి మొత్తం వైకున్న కార్యక్రమం పేరు పిల్లలు అగ్గి లేదన్నట్టు లంచ కొడుకు గీర్చగానం కొట్టినాక ఒండే 3 కిల్లా పొడవురా పుల్లిత్తర పుల్లేత్తర పుల్ల పుట్టుకు నువ్వు పట్టుకు నువ్వు ఎప్పుడు తత్తావనే పిచ్చినతో చూస్తాను ఇప్పుడు మరి సరే 4000 పింఛన్ పట్టుకొని జ్వరం వస్తే నీకు కొట్టురా కొట్టు పైసలు పని లేదు ఆధార్ కార్డు కట్టుకుని బస్ ఎక్కుతున్నా ఆడవాళ్ళను కొట్టి ఛాన్స్ చేయలేదు మొగోళ్ళకు 4000 పిల్లలు పట్టుకొని పోయి హాస్పిటల్ తీసుకోపోతాయా మరి బోర్డు ఉండదు దావా మొగోడు ఉంటేది లేకుంటే గింతగానం మొత్తితే ఆడదు మళ్ళా నీ మోకంలా నా మొక్కం ఎట్లా పోలిస్తారా గట్ట కాదురా ఓ గాడి ఎరా చేసుకున్న భర్త మంచోడు అయితేనేమో సౌగా కరవలు ఎక్కువై చచ్చిపోయింది అనుకో కలాపరం ఊకొని బంగారు ముఖం కాదు నయ్యో నయ్యా నంగట్ల గోధుమ చేసిన అయ్యో నయ్యో గాలి దగ్గర పతంగి చేసిన అయ్యో చేతులు ఇట్లా ఆడది ఆడల మాడదయ్యరా వారి పాడుకావు ఎంత మోసం చేసి నువ్వు నచ్చో నయ్యా నన్ను 7 ఏళ్ల పిల్లలు అయ్యో నన్ను పెళ్లి కొట్టినోడు చచ్చిపోయింది అనుకో అందరు చూడంగానే అగరాలు ఏడు పెడతారు మనసులు అనుకుంటారు మంచిగానే చచ్చినవారు రావాలి మరి గాడిది అవసరం మంచిగా కలిగింది అబ్బామ్మది లోపల అనుకుంటే ఎడుస్తారు అయితే గాని మసలా వచ్చింది మనకు కట్టలు పట్టుకొని అమ్ముకొని మనం అమ్ముకుంటేనే పైసలు వస్తాయి లంచే
పట్టలు తగడు గుళ్ళకు గుళ్ళిచ్చి పేడ పెడితే గుళ్ళు ఇచ్చి అనాలే గుళ్ళ ఇచ్చి పేడ పెడితే గుళ్ళకు అడ్డాడు పట్టకు మారే లెక్క కొడుకు అట్లా కరగాలు చేసుకొని మీరు చిన్నయ్య కొడుకు నాని పెద్దయ్య కొడుకు రాని అన్నది కావాలని తమ్ముడు కావాలి వారి కొడుతాను లంచే లంచ్ అంటే లవణ్య అన్న లంచ్ పిల్లం అన్నట్టు బాడుకా అంటే బావన్నట్టు మా వరుస మీరు కూడా ఇంటి వెనక గిఫ్ట్ అనుకోర్రా ఇక తట్టలు గుల్లలు పట్టుకున్నారు తాగురు తాగురు కుడి చూడండి తాగమన్నారు అమ్మున్న కుడిపోతే ఎందుకు పక్క పోయి అన్ని నేర్చుకోవాలి ఒకటి ఒకటి మళ్ళీ ఒకటి అన్న వచ్చేదాకా అనుకుంటారా పైసలు ఇప్పుడు మీది కాదు మాది ఇది 10 రూపాయలు అదే కూర్చోండి 10 రూపాయలు అవునా పూజ ఇంకా తాగుతారు ఎవరన్నా ఇంకోటి మరి ఉన్నదా నువ్వు ఒక 10 రూపాయలు 100 రూపాయలతో పాటు ఇన్ని తీసుకుంటే 10 రూపాయలకు చాయ్ ఎక్కిపోతే అప్పుడే అదే వచ్చేస్తున్నాయి మాది నానే అయిపోయింది తాగి కింద వరకు మరి ఎదుకలు ఉన్నింటి నువ్వు ఈ మరి చెప్పరు మరి తాగి పళ్ళు తెచ్చేస్తారు తాగు బలవంతంగా తాగు ఏం కాదు మరి మాట్లాడాలి మళ్ళీ ఏ ఊరు మీది గణపురం ఈరోజు వెలిచాలనే ఈరోజు వెలిచాలా డోర్ కొట్టి పోసారు వాళ్ళిద్దరి నాసారం వేషం కట్టుకున్న నాసారమే ఆ కర్రీ ఉంది నాసారమే నాసారమా భూపాల్ ఆయన చెప్తాడు ఇక ప్రభాస్ ఆయన ఒకటి అంటే 2 అంటారు నువ్వు గట్టి కట్టుకో నువ్వు నీ జారిపోతుంది ఆయన పొడుతాడు నీకు తక్కువైంది అసలు నీకు గట్టిపాడే ఆయన తీసుకుపోరాదు ఆయన మమ్మల్ని ఎవరు అమ్ముకొస్తాడు ఇంకా కథ చెప్పించాడు లిస్ట్ రాసిర్రా రాసిచ్చిండు ఇప్పుడు ఏది అన్నకి ఇచ్చిండు నీకు ఇయ్యలే ఇప్పుడు ఇవ్వలే మిగతా కాడ తోలుకున్నది రేపు ఏం గిక్తానా వాడ అది వేరే అది మీరు రాసి కలుసుకున్నాయి కథ రాసుకుందాము ఒకసారి ఒక అనేది ఒక పాట అయ్యింది
ఈమె వదిన ఒక పాట వేసేయి ఆడతావా పాడుతుంది రా చేయి నీకురా పాట ఎగురు కాదు పాటాడు వాళ్ళకి ఒకటి మంచిది రాగా ఇస్తారు అక్కడ పాడాలి అదే చెప్పలే మేము ఆడ మా ఊరు మా వదిన చికెన్ మా వదిన కోడలు కోడలు నలుగురు కోడలు కానీ పాపం లవే లవే ఉన్నాడు బాగా నలుగురు కోడలు ఆయన ఉన్నారు చూడు ఆయన కొంచెం నేనేం మాట్లాడతాను ఏడ్చింది అది నలుగురు కోడలే విడిగా పడదు ఏం మాత్రం ఇంకా ఎక్కి కలప లిస్ట్ రాసుకురా అప్పుడు చదవలేదన్న అన్న పేరు మీద ఓకే కానీ కథ ఎవరెవరు తర్వాత అన్న అప్పుడు చదివిందే అప్పుడు చదివిందేనట అప్పుడు కాదవ్వా అది వేరు ఇది వేరు నువ్వు